హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇవాళ మన వ్లాగ్ నేను లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పటిది. అండ్ ఎంట్రన్స్లోనే ఇలా దగుడ్షేట్, పూణే ఫేమస్ టెంపుల్ దగుడ్షేట్ గణపతి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బయటికి రాగానే ఇంకా చిన్న మినీ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసేసాను. గుడి ఫస్ట్ దర్శనం చేసుకున్నాను. నేను ఫస్ట్ వెహికల్ అక్కడే దిగి అక్కడ నుంచి దర్శనంతో స్టార్ట్ చేశాను. దర్శనం అయిపోగానే ఇలా బయటికి వస్తే ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్ అన్నీ దొరుకుతాయి కదా మనకు, ఏ గుడి బయట అయినా సరే. అలాంటిదే ఇక్కడ కూడా గంధం, అష్టగంధం, ఇలా చిన్న చిన్న కీచైన్స్, తబలా, మృదంగం, సన్నాయి, అలాగే కార్కి ఇట్లా హ్యాంగ్ చేసుకుంటాం కదా కార్లో, హనుమాన్ది కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. అండ్ చేతికి కూడా బ్రేస్లెట్స్ లాగా వేసుకుంటాం కదా, అలాగే నల్లవి తిరుపతిలో కాశీదారాలు అలాంటివన్నీ ఇక్కడ. అలాగే జపం చేసే జపమాల, అండ్ ఇక్కడ చూపిస్తున్నానే ఈ చెప్పులు కూడా ఇంటికి దిష్టి తగలకుండా ఈ నల్ల దిష్టి బొమ్మ చెప్పులు రెండు కలిపి కడతారు. గుమ్మడికాయ ఒక పక్క, ఇదొక పక్క ఇలా కడితే ఇంట్లోకి ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఒకసారి మీరు అడిగి చూడండి. అలాగే గుడి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అనమాట. సో గుడికి దేవుడికి ఏమన్నా మనం పెట్టుకోవాలి నైవేద్యాలు అని అంటే మోదకాలు, గరిక ఇవన్నీ అలా తీసుకొని అదే దగ్గర నుంచి ఎంట్రన్స్, అవుట్, ఇన్ అండ్ అవుట్ రెండు అక్కడి నుంచే ఉంటుంది. సో బయటికి ఇట్లా జస్ట్ ఒక 2 అడుగులు వేయంగానే షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ మెయిన్ ఇలా జూట్ బ్యాగ్స్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ అలా అన్నీ 150, 300 ఇలా ఉంటాయి. సైజ్ని బట్టి బాగుంటాయి, చీప్గా ఏముండదు. స్ట్రీట్ షాపింగ్ అంటే చాలామంది క్వాలిటీ తక్కువ అని ఆలోచిస్తారు. అలాంటివి ఏమి ఇక్కడ భయాలు లేవు. మనం ఒక బ్రాండెడ్ షోరూంలో వెళ్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఇక్కడ కూడా అన్నీ. ఒక్కసారి పూణేకి ఎవరన్నా వస్తే అకేషన్ కోసం కానీ ఏదన్నా వెకేషన్ కానీ వస్తే ఈ తులసిబాగ్ షాపింగ్ మీ ప్లాన్లో ఒక లిస్ట్లో పెట్టుకోండి, మీ బకెట్ లిస్ట్లో ఒకటిగా పెట్టుకోండి. అండ్ అలాగే కొంచెం ముందుకు వస్తే ఇలా కుర్తీస్, కాటన్ ఉన్నాయి, మిక్స్డ్ కాటన్, సిల్క్, ఖదీ కాటన్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా 150 రూపీస్. ఏది తీసుకున్నా 150. షార్ట్ అయినా తీసుకోండి, లాంగ్ కుర్తీ అయినా తీసుకోండి, ఏదైనా 150. చూస్తున్నారా, ఈ క్లాత్ కూడా పట్టుకుంటేనే ఎంత స్మూత్గా ఉందో. అదైతే మిక్స్డ్ కాటన్ ఉంది, ఇదైతే చికెన్ కారీ, అంటే అంత ఒరిజినల్ చికెన్ కారీ టైప్ కాదు, అలాంటిది అంతే. సో ఇవైతే ష్రగ్స్ అనమాట, మనం ఒకప్పట్లో వేస్తుంటిమి అలాంటివి ఇప్పుడు కలర్స్లో షార్ట్ ష్రగ్స్ కానివ్వండి, పెద్దవి అన్నిట్లోనూ ఉన్నాయి. ప్లెయిన్వి ఉన్నాయి, నెట్టెడ్లో కూడా ఉన్నాయి. అండ్ ఇదొకటి కాటన్, ఖాదీ కాటన్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే అది కూడా 150కే. మనం ఏదో అనుకుంటాం కదా 500, 1000 అలా కాదు, 150కే ఉంది. అండ్ దట్ టు ప్యూర్ కాటన్. మరి వాళ్ళకి అంత తక్కువకి ఎలా వస్తుందో మనకు తెలియదు కానీ బట్ అదైతే నిజం. పైన అన్నీ చూస్తున్నాం కదా, అది మేబీ 200 ఉంది. అండ్ ఆ షాప్ నుంచి బయటికి రాగానే ఇలా జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, ఒకటి పీకాక్ ఫెదర్స్ అండ్ ఇంకొకటి ముత్యాలతోటి, ఇంకొకటి అర్ధచంద్రాకారం, రౌండ్, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ రెండిట్లోనూ, అలాగే పెద్దవాళ్ళు వేసుకుంటే నల్ల పూసలు. ఇక్కడ ఎక్కువగా కొంచెం మహారాష్ట్ర సైడ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎక్కువ లైక్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు మన ఎవరన్నా ఉంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ఏది తేడా లేదు, రోల్డ్ గోల్డ్కే ఎక్కువ వాల్యూ ఉంది ఐ థింక్. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే ఇదొక షాప్, అదేంటంటే దేవుడి కింద ఇలా పరుస్తాం కదా ఒక క్లాత్, అది. అలా కొంచెం ముందుకు వస్తే చిన్నపిల్లలవి కాటన్వి ఇలా డ్రెస్సెస్ అనమాట. పెద్ద పిల్లల సైజ్ నుంచి చిన్న పిల్లల వరకు అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే వస్తే ఇలా డోర్ మ్యాట్స్, మళ్ళీ దేవుడికి కావాల్సిన క్లాత్స్ కింద పరిచేటివి అన్నీ ఉంటాయి కదా అవి. అండ్ అలాగే కొంచెం ముందుకు రాగానే ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్వాలిటీ అంత మంచిగా ఉంది అని నేను చెప్పలేను, నాకైతే అంతగా నచ్చలేదు. బట్ ఒకసారికి 2 సార్లకి యూజ్ చేసేవాళ్ళు ఓకే తీసేసుకోవచ్చు. అండ్ కొంచెం ముందుకు రాగానే జ్యువెలరీ షాప్స్,
ఆ షాప్ నుంచి ముందుకు రాగానే ఇలా పానీపూరి బండి కనిపించింది. సో అది కానిచ్చేసి మిగతా షాపింగ్ అంతే. చూసారా, ఆ సాక్స్ కూడా చాలా బాగున్నాయి. మగవాళ్ళవి నాకు అంత ఐడియా లేదు, కానీ మేమైతే ఇంట్లో వేసుకోవడానికి ఇక్కడే తీసుకుంటాము. మాకు కొంచెం ఇక్కడ ఎక్కువ క్లైమేట్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. సో దానికి కావాల్సింది కాబట్టి అదొక్కటి తీసుకున్నాను నేను, ఒక 3 pairs. ఈ లోపలే వాన స్టార్ట్ అయిపోయింది. సో ఒక పక్క కాగాను. సో ఆపోజిట్ రోడ్లో ఏమేమి ఉన్నాయి అనేసి అలా వీడియోలో క్యాప్చర్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఎలాగో సిగ్నల్ పడింది, సో బెటర్ టు క్రాస్ ద రోడ్ అనేసి క్రాస్ చేసేసాము. క్రాస్ చేయగానే ఒక సైడ్లో ఇలా బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. మినిమం క్వాలిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి మల్టిపుల్ కలర్ స్టోన్స్లో అండ్ సింగిల్ స్టోన్స్లో ఏ చీరల్లో కావాల్స్తే ఆ చీరల్లోకి వేసేసుకోవచ్చు. అండ్ ఇది చిన్న పిల్లలవి, అది కూడా గర్ల్స్వి. కాటన్ డ్రెస్సెస్, నైట్ వేర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ గాజులు, కమ్మలు, చిన్న చిన్న షార్ట్స్ అన్నీ ఉన్నాయి. నైట్ డ్రెస్సెస్ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉన్నాయి. అండ్ మీరు దారి పొడుగున ఎక్కడ పోండి అన్నీ క్లాతింగ్. పిల్లలవి రిస్ట్ వాచెస్, లైక్ పిల్లలవి రిస్ట్ వాచెస్ అంటే ఎలా అంటే మిక్కీ మౌస్వి బొమ్మలవి అలాంటివి ఉంటాయి చూడండి, అలా అనమాట. సో వాన ఎక్కువ పడుతుందని ఒక పక్క కాగాము. ఇది ఒక జ్యువెలరీ షాప్ అనమాట. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాపే, బట్ మనం గోల్డ్లో చేసి ఇవ్వమని చెప్తే కూడా అది కూడా ఎన్ని క్యారెట్స్లో చేసి ఇవ్వమంటే అన్ని క్యారెట్స్లో చేసిస్తారు. చూసారా, ఇక్కడ వాళ్ళు కొంచెం హెవీగా వేసుకుంటారు. నల్ల పూసలది, మన సైడ్ అయితే 2 తాలిబొట్టు చైన్ ఒకటి, నల్ల పూసలు ఒకటి వేరువేరుది కాబట్టి అలా వేసుకుంటాము. ఇక్కడ అలా కాదు, అన్ని నల్ల పూసల చైన్కే మన తాలిబొట్లు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు అదే హెవీగా చేయించుకుంటారు. సో మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇదొక షాప్ అన్నమాట. గుట్ట పూసలు, స్టెప్ చైన్, అలాగే లక్ష్మీ కాసులది డూప్లికేట్ది అన్నీ కూడా వస్తాయి. అండ్ మహారాష్ట్ర ట్రెడిషనల్ జ్యువెలరీస్, పెండెంట్స్వి, కుందన్స్వి అన్నీ ఉన్నాయి. మల్టీ కలర్ స్టోన్స్వి, హారాలు, చోకర్స్, బ్యాంగిల్స్. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ అయ్యి 2500 వరకు కూడా ఉంది మనకి ఇక్కడ. సో నేనైతే ఇవేవి తీసుకోలేదు, జస్ట్ వీడియో కోసం అనేసి క్యాప్చర్ చేసుకున్నాను అంతే. అండ్ అలాగే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా గోల్డ్తో ఏది కూడా 2 సరి సమానంగా ఉంటాయన్నమాట. గోల్డ్ ఎలా ఉంటుందో చూసేవాళ్ళు కూడా ఇది గోల్డా అని డౌట్ వచ్చేలాగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంది, అంత పర్ఫెక్ట్ క్వాలిటీ కూడా ఉంది. చూస్తున్నారా, అవి హారాలు కూడా ఎంత హెవీగా ఉన్నాయో. సో రోడ్ కట్ సైడ్ అంతా షర్ట్స్ కాటన్వి అన్నీ వెరైటీ ఆఫ్ క్లాత్స్ అనమాట. సో టీషర్ట్స్ అయితే మాత్రం మనకు 100 రూపీస్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఇక్కడ అన్నీ. అండ్ ఇవి చెప్పులు, షూస్, రన్నింగ్ షూస్, వాకింగ్ షూస్, ఏవైనా సరే జాగింగ్వి కానీ బయట వేసుకునేవి కానీ అన్నీ ఉంటాయి. అండ్ ఎథనిక్ వేర్లో కావాల్సిన షూస్, లేడీస్వి అన్నీ ఇక్కడ. అండ్ రకరకాల ప్రతి ఒక్క కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ దొరికిపోతాయి మనకి ఇక్కడ, నోస్ రింగ్స్తో సహా. చూస్తున్నారా ఇక్కడ. అండ్ అలాగే పూసలు, ముత్యాలు అండ్ ఏ రకం గోల్డ్లో లేని వెరైటీ అన్నీ కూడా మనకు ఆర్టిఫిషియల్లో ఇక్కడ దొరికిపోతుంది. అండ్ చివరిగా ఈ స్టీల్ షాప్కి వెళ్ళాము. ఇంకా అక్కడ నాకు ఇలా హ్యాండ్ చాపర్ దొరుకుతుంది. నేను యాక్చువల్ రోల్ కొందామని వెళ్ళాను, అది తప్ప అన్నీ దొరికాయి. సో మిగిలినవన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. కొబ్బరి తురుముకుండేది, ఇలా లంచ్ బాక్సెస్ అన్నీ. అండ్ ఇప్పుడు త్వరలో ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం, దీవాలి, గణపతి. అందుకనే ఇలా ఫ్లవర్ షాపింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేసేసారు. డెకరేషన్ ఐటమ్స్ ఇంకా నుంచి ఫుల్ బీభత్సంగా ఉంటుందన్నమాట. ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా ప్లాన్ చేసేసుకోండి ఇక్కడికి. అండ్ ఇదండి మన ఇవాల్టి వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి కంటెంట్ ఓకే అయితే నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. నేను ఇలాంటి షాపింగ్ కంటెంట్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాల్టి వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.
సో ఈ వ్లాగ్ ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.